వాక్యం ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 ఏమని ఉంటుందంటే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనిడి. 6 అంశాల గురించి భక్తుడు మనకు సెలవిస్తున్నాడు. మొదటిది సత్యం, రెండవది మాన్యం, మూడవది న్యాయం, నాలుగవది పవిత్రత, ఐదవది రమ్యం, 6 ఖ్యాతి. సత్యం అంటే మన అందరికీ తెలుసు. సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడొద్దని యాకోబు పత్రిక 3:14 మనకు సెలవిస్తుంది. ఉన్నది ఉన్నట్లే మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదు. అది సత్యం అంటే. రెండవది మాన్యం అంటే మూర్ఖమైన క్రియలు చేయకుండా, మోసం చేయకుండా మంచి పనులు చేయడం మాన్యమైన క్రియలు. మూడవది న్యాయం అంటే అబద్ధమైన సాక్ష్యాలు కానీ, అబద్ధమైనటువంటి మాటలు కానీ మాట్లాడకుండా న్యాయమైన సాక్ష్యమే, న్యాయమైన మాట మాట్లాడడమే న్యాయం. నాలుగవది పవిత్రత. మన ఆలోచనలో కానీ, నిర్ణయాల్లో కానీ, మనం తీసుకునే సలహాల్లోనే కానీ, ఎదుటివారికి ఇచ్చే సలహాల్లోనే కానీ ఎక్కడ అపవిత్రత లేకుండా బ్రతకడమే పవిత్రత. రమ్యం. రమ్యం అంటే అక్షయమైన అందాన్ని దేవుడికి మహిమకరంగా ఇస్తుందో అలాంటి పనులు చేయడాన్ని రమ్యం అంటారు. ఆరవది ఖ్యాతి. ఏ పని చేస్తే మన దేవుడికి, మన బ్రతుక్కి, మన కుటుంబానికి మహిమ వస్తుందో, పేరుని తెచ్చిపెడుతుందో అలాంటి పనులు చేయడాన్ని ఖ్యాతి అంటారు. వీటి మీద ధ్యానం ఉంచడం వల్ల మనకు ఉపయోగం ఏమిటి? ఇర్మియా గ్రంథం 15:19 ఏమనుందంటే, ఏవి నీచములో, ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన ఎడలా అంటాడు దేవుడు. నీ కళ్ళ ముందు జరుగుతున్నవి కానీ, నువ్వు మాట్లాడుతున్న మాటలు కానీ, నువ్వు చేస్తున్న ఆలోచనలో ఇది నీచమైందా, ఇది ఘనమైందా నువ్వు గుర్తు పట్టాలి అని దేవుడు అంటున్నాడు. నువ్వు గుర్తు పట్టాలి అంటే మొట్టమొదటిగా నీకు ఈ 6 అంశాల మీద ధ్యానం ఉండాలి. ఎప్పుడైతే మనం వీటి మీద ధ్యానం చేసుకుంటామో మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన ప్రవర్తనలు అన్నీ కూడా ఏది నీచమో, ఏది ఘనమో మనం గుర్తుపెట్టి పనులు చేసుకుంటూ ఉంటాం. సరే, ఈ 6 అంశాల మీద ధ్యానం ఉంచినటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో, ఆ వ్యక్తి తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో, ఆ వ్యక్తి చేసే ఆలోచనలు కానీ, ఇచ్చే సలహాలు కానీ ఎలా ఉంటాయో. రెండవది, వీటి మీద ధ్యానం ఉంచిన వ్యక్తి యొక్క ఆలోచనలు, ప్రవర్తనలు, మాటలు, సలహాలు ఎలా ఉంటాయో మీకు తెలియజేస్తాను.